ఈరోజు మా సీఎం గారి నిలదీతలు తట్టుకోలేకనే ఈ డైవర్సిటీ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు తప్ప ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఒకవేళ మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మీ మరో క్షణంలో ఈ మెట్రోకు సంబంధించినటువంటి అంశంలో కానీ త్రిపుల సంబంధించిన అనుమతులే కానీ ఈరోజు యూరియా కొరత ఉంది అలాట్మెంట్ ఇప్పించుకునే సందర్భం కానీ అరే మీరు ఈ తెలంగాణలో ఉన్నటువంటి రామగుండం సంబంధించినటువంటి ఎరువు మొత్తం తెలంగాణకి ఇచ్చి ఏర్పడి మీ చేతులు ఉన్నది. తెలంగాణ సంబంధించిన రైతాంగం ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బందిని అధిగమించేటువంటి ప్రయత్నంలో మీ సహకారం అందించండి. ఒకవేళ నిజంగా మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, ఇబ్బంది లేదు, దానిలో మీరు కలవండి. ఇప్పుడు కలుస్తా అంటే కూడా మా రేవంత్ మీకు అపాయింట్మెంట్ ఇస్తాడు, కానీ మీ ఉద్యోగం ఉంటుందో చూసుకోమని కోరుతా ఉన్నాం. అరే మీరు త్రిపుల్ ఆర్కు సంబంధించిన అనుమతులు ఇవ్వరు, మెట్రోకి సంబంధించిన అప్పును ఆపుతారు, మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన అంశంలో ఒకటి ఇబ్బంది పెడతారు. ఈరోజు చెప్పుకుంటూ అనేకం ఉన్నాయి మీ దగ్గర. ఒకవేళ మాకు అధికారం వస్తే బయ్యారంకు సంబంధించినటువంటి ఉక్కుకు సంబంధించినటువంటిది కూడా అనుమతి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణకు కావలసినటువంటి ఎరువుల కోటాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తాం. రైతులు పండించిన పంటలకు ఇబ్బంది కాకుండా చూస్తాం. అరే తెలంగాణలో రైతులు పండించినటువంటి పంటలు మీరు కేవలం మద్దతు ధర ప్రకటిస్తున్నారు, అరకొరకు ఉంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ ఏం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పండేటువంటి రైతులు పండించే పంటలకు మద్దతు ధరను ప్రకటించి చేతులు దులుపుకుండే కాదు మొత్తం కొనాలంటున్నాం. దీనికి బీఆర్ఎస్ మద్దతు కరువైంది. అరే ఫామ్ హౌస్ ఉన్నటువంటి కేసీఆర్ గారు కనీసం ఉత్తరం కూడా రాయలేకపోతున్నారు తెలంగాణ రైతాంగం కోసం. 10 ఏళ్ళు ఈ తెలంగాణ రైతులతోని అధికారులు ఉన్నటువంటి ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా సక్రమంగా రైతుల కోసం సేవ చేసేటువంటి సందర్భం కూడా లేని సందర్భంలో ఇక హరీష్ రావు గారు కేటీఆర్ అయితే భారతీయ జనతా పార్టీ పేరు ఉచ్చరించడానికి, నరేంద్ర మోదీ గారి పేరు ఉచ్చరించడానికి వరిగిపోతున్నట్టు సందర్భం. అరే 52 లక్షలు పెట్టి టన్నులు మీరు కొట్టమని చెప్పినట్టు సందర్భంలో మీరు ముందుకు పోతుంటే ఈ 80 లక్షల పంట ఈ వానాకాల పంటకు రబీ పంటకు సంబంధించినటువంటిది మనం కొనుగోలు చేసినటువంటి సందర్భం. రైతుల మేలు కొరకు చేసేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ సర్కార్ చేస్తున్నటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్దతు రావడం లేదు, ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భం. ఈరోజు మీరు నేను అనుకుంటున్నా 50% లోపలే పంటలు కొన్నిటి పరిస్థితి చేస్తున్నారు. దాన్ని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట సందర్భం చెప్తూ ఈరోజు వీళ్ళు ఉత్తుత్తి లెటర్లు, డైవర్షన్ పార్టీకి సంబంధించినటువంటి మాటలు తప్ప ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకరికొక పార్టీ జోకుడుగా ఉండేటువంటి కార్యక్రమాలంటే జోకుడు పార్టీగా మారుతున్నాయి తప్ప నిజంగా రెండు పార్టీలకి తెలంగాణ ప్రజలపైన సిద్ధశుద్ధి లేదన్నమాట సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజల కోసం గలమెత్తడానికి మీ రెండు పార్టీలకు ఎందుకు నోరు రావడం లేదని చెప్పనే ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి పైన మాత్రం నోరు పారేసుకోవడానికి రెండు పార్టీల ముందుకు వస్తున్నాయి. అదే ఈ ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం మాట్లాడుతున్న సందర్భంలో ఎందుకు మీరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది, భారతకు ఉందన్నమాట సందర్భంగా చెప్తూ ప్రధానంగా రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మరి నాయకుడు ఈరోజు పొలిటికల్ డైవర్షన్ చేయడానికి మా నాయకుడు లేఖ రాసిందేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులు కలిపిమని, మీరేమో దాన్ని డైవర్షన్ చేయడానికి కోసం రేవంత్ రెడ్డి గారు మాకు రాహుల్ గాంధీ గారిని కల్పించారని చెప్పండి. ఇది ఈ విధానం సరైనది కాదు. ఇది ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు మహానగరానికి సంబంధించినటువంటి ఈ ఏ అనుమతులైనా ఇప్పించడంలో విఫలమైతే ప్రజలు ఈరోజు మీ వెంటబడతారు. మహానగర ప్రజలు విజ్ఞులు. ఈరోజు రాబో రోజుల్లో మీరు ఒక ఆలోచన ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ రైతాంగానికి ఈరోజు విశ్వ నగరానికి మహానగరానికి కట్టుకుంటున్న భారతీయ జనతా పార్టీకి తప్పనిసరిగా ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారన్నమాట సందర్భంగా నేను చెప్తూ ఈరోజు ప్రజల కోసం గొంతెత్తండి, ప్రజల కోసం గలం విప్పండి. మీ రెండు పార్టీలు అలాయ్ బలాయ్ ఈరోజు ఫెవికాల్ ఒప్పందంతో తెలంగాణ సమాజానికి నష్టం చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు రామచంద్రరావు గారు మాట్లాడిన మాటలను ఈరోజు తప్పుపడతా ఉన్నాం. ఈరోజు ఈ మధ్యలో మీరు దూరి ఇటువైపు కిషన్ రెడ్డి గారిని తీసుకొని వెళ్ళి కిషన్ రెడ్డి గారి ద్వారా కలిసి
రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రం చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తుంటే మీరు మధ్యలో దూరేటువంటి ప్రయత్నం చేస్తూ ఇది కరెక్ట్ కాదన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో తప్పనిసరిగా కిషన్ రెడ్డి గారి పైన చేసే ఒత్తిడి రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగతం కోసం కాదు, రామచంద్ర గారు ఇది ఒక గమనించమని చెప్తుంది. ఇది ప్రజల కోసం, తెలంగాణ ప్రాంతం కోసం, హైదరాబాద్ మహానగరం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమైన మాట సందర్భం చెప్తే ఇప్పటికైనా మీరు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా తెలంగాణ సమస్యల పరిష్కారానికి మీరు మోదీ గారికి లేఖలు రాయండి. మోదీ గారు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలవండి. మీరు 2 కేంద్ర మంత్రులు, 6 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు కలిసి రామగుండంలో తయారవుతున్నటువంటి యూరియా మా తెలంగాణకి ఇవ్వండి అని చెప్పని ఒక నినాదం తీసుకొని వెళ్ళి మా తెలంగాణ రైతాంగానికి ఇవ్వండి అని చెప్పని ఒప్పించి మెప్పించి ఇప్పించే ఏర్పాటు చేయండి. ఈరోజు ఎరువుల కోట ఏదైతే ఉందో మా తెలంగాణ సకాలంలో రైల్వే ద్వారా వచ్చేటువంటి ఏర్పాటు చేయమని చెప్పని ఈరోజు మీరు కోరే ప్రయత్నం చేయండి. ఇప్పుడు RRRకు అనుమతులు ఇవ్వండి. ఈరోజు ఏదైతే మెట్రోకి సంబంధించిన అప్పును ఆపిరో అది వెంటనే ఈ రోజా రేపా అపాయింట్మెంట్ ఇప్పించి మా రేవంత్ రెడ్డి గారు అక్కడే ఢిల్లీలో ఉన్నారు. మీ అపాయింట్మెంట్ కొరకు లేఖ రాసి చూస్తున్న సందర్భంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి మీరు ఇప్పుడు ఫోన్ ద్వారా తెలంగాణ సమాజం, హైదరాబాద్ మహానగర ప్రజలు ఈ విధంగా కోరుకుంటూ వెంటనే వైష్ణవి ఏదైతే అశ్విని వైష్ణవ్ గారిని కేంద్ర మంత్రి కల్పించి ఏర్పడేసి అప్పును, ఎందుకంటే జపాన్ నుంచి వచ్చిన డబ్బును మీరు ఆపడానికి ఎందుకు మోకాలు అడుగుతున్నారో చెప్పడానికి సమాధానం చెప్పనే క్రమంలో ఆ అపవాదం నుంచి మీరు బయటపడాలంటే మా ముఖ్యమంత్రి గారిని ఆ కేంద్ర మంత్రి కల్పించి ఆ డబ్బును కూడా మీరు ఇప్పించి ఏర్పాటు చేసినట్టయితే దాన్ని ఎల్ఎన్టీకి కట్టుకున్నట్టయితే మెట్రో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం అయితే దాని అభివృద్ధి పత్రాలు తీసుకుని చేసే ప్రయత్నంలో సహకరించండి. ఈరోజు మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన అంశాలు కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసే ప్రయత్నం, రైతులు ఈరోజు ఇబ్బంది పడకుండా ఎరువుల కోటాను వెంటనే ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో పండించే ప్రతి పంటకు మీరు మద్దతు ధర ప్రకటించిన అంశాల్లో కొనుగోలు చేస్తామని చెప్పేటువంటి ప్రయత్నం, ఈ కొనుగోలు మీరు చేసే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు మీరు మా రాహుల్ గాంధీ గారిని కలిస్తే ఒరిగేదేం లేదు మీకు. మా రాహుల్ గాంధీ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకై ఇప్పటికే లోక్సభలో కానీ వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ చేసిన పాదయాత్రలో, మణిపూర్ నుంచి ముంబై వరకు చేసినటువంటి పాదయాత్రలు అసమర్థత తొలగాలని, ఎవరి శ్రేణితో తేలాలని, కులగణన చేయాలని చెప్పంటే తెలంగాణ రోల్ మోడల్ పరిస్థితులలో మీరు దేశవ్యాప్తంగా జరిగిన జనాభా లెక్కల్లో కులగణన కూడా చేర్చేటువంటి ప్రయత్నం చేయండి. సరైన ప్రక్రియలో ఓటర్ మ్యాపింగ్ లో అనేక నియోజకవర్గాలు 50,000 ఓట్లకు పైగా ఓటర్ మ్యాపింగ్ అయితే లేదు. ఇది మీరు ఇచ్చినటువంటి కొన్ని అసైన్మెంట్లలో ఉన్నటువంటి పొరపాట్లు సరిదిద్దే ప్రయత్నం చేయమని చెప్పని నరేంద్ర మోడీ గారికి చెప్పే ప్రయత్నం చేయండి. ఈరోజు బీసీ కులగణన లేదు. ఈరోజు మీరు ఇండ్ల గణన చేస్తున్నారో అందులో 34 కాలంలో బీసీ ఇండ్ల గణనకు సంబంధించిన కాలం లేదు. ఆ కాలం పెట్టి చేర్పదేంది, బీసీల మెప్పు పొందే ప్రయత్నం చేయండి. ఇలాంటివి కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లో చేయకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమంలో అభివృద్ధి ప్రజల్లోకి దూసుకుపోతున్న వైనం ఈరోజు మహానగరాన్ని విశ్వనగరంగా మార్చే క్రమంలో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి రేపు రాబో రోజుల్లో పుట్టగతులు ఉండేటువంటి ఒకే ఒక భావనతో ఈ అభివృద్ధి జరగకుండా మోకాళ్ళు అడ్డేటువంటి ప్రయత్నం చేసింది మానుకోవాల్సింది సందర్భాన్ని కోరుతా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.